నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. అంతరిక్ష సంస్థ ఇస్రో అన్ని వసతులతో నిర్మించిన అత్యాధునిక బస్టాండ్ ఆర్టీసీకి అందజేసింది. కానీ నేడు కనీస వసతులు కరువయ్యాయి. కోట్ల రూపాయలతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ బాగోగులు చూడవలసిన అధికారులు గాలికి వదిలేశారు. ప్రయాణికులు ఎండల తీవ్రతలో వేచి ఉండాల్సి రావడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యాన్లు తిరగవు, గొంతు ఎండుతున్నా మంచినీటి చుక్క దొరకదు. టైం చూద్దామంటే గోడ గడియారం ఎప్పుడూ ఆగిపోయింది. ఇస్రో ఇచ్చిన అధునాతన వసతులు ఏవీ ప్రయాణికులకు అందుబాటులో లేవు. పేరుకే బస్టాండ్, నో పార్కింగ్ బోర్డు ముందే కార్లు, బైకులు విచ్చలవిడిగా పార్కింగ్. బస్టాండ్లో ఒక సీసీ కెమెరా, ఒక సెక్యూరిటీ గార్డు కూడా కనిపించడు. అంతేకాదు, బస్సులు రాగానే ప్రయాణికులు గుంపులుగా ఎక్కాల్సిన పరిస్థితి. ఈ రద్దీని ఆసరాగా చేసుకుని పిక్ పాకెట్ దొంగలు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఐఎస్ఆర్ఓ ఇచ్చిన విలువైన ఆస్తిని కాపాడాల్సిన డిపో యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని చెప్పడానికి ఈ బస్టాండ్ నిదర్శనం. సూలూరుపేట డిపో మేనేజర్ గారు, ఒక్కసారి మీ ఛాంబర్లోని ఏసీ రూమ్లో నుండి బయటకు వచ్చి బస్టాండ్ వైపు కన్నెత్తి చూడండి. ఎండలో అల్లాడుతున్న ప్రయాణికుల కష్టాలు కనిపిస్తాయి. ప్రయాణికులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన సేవలు అందించడం ఏపీఎస్ఆర్టీసీ లక్ష్యమని సంస్థ పేర్కొంటున్నప్పటికీ సూలూరుపేట బస్టాండ్లో మాత్రం ఆ మాటలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా? ఫ్యాన్లు, తాగునీరు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి కనీస వసతులు కల్పిస్తారని సూలూరుపేట పట్టణ ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.